బైబిల్ నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము. అది కొంచెం లేట్లే అమ్మా. యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత అనేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. ఈనాడు యేసుప్రభు యొక్క జన్మ ఒక మానవ జ్ఞానానికి అందనిది, మానవుల గ్రాహ్యానికి దొరకనిది, మానవుని ఆలోచనకు అంతు చిక్కనిది. అందుకనే ఈనాడు యేసుప్రభు వారు ఎవరు అనేది ఎవరికి అర్థం కాదు. ఆనాడు యేసుప్రభు వారు ఉన్నప్పుడే జక్కయ్య యేసు ఎవరో అని చూడబోయేదని రాయబడింది. తర్వాత యేసుప్రభు వారి శిష్యులు ఆయన 3.5 సంవత్సరాలు ఉండి ఈయన ఎలాంటి వాడు అనుకున్నారు. కాబట్టి తర్వాత అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో వారందరూ కలిసి ఆత్మ సంబంధమైన భాషలతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే గలిలే మనుషులంతా వీళ్ళంతా గలిలే మనుషులు ఇదేమి అన్నారు. తర్వాత నిర్గమకాండం 16వ అధ్యాయంలో పరలోకము నుండి ఆ మన్నా కురిసినప్పుడు వారు తింటూ ఇదేమి అన్నారంట. వాట్ ఈస్ దిస్, హూ ఈస్ దిస్ అనేది పెద్ద ప్రశ్నలు. ఆనాడు మరి ఉన్న ప్రశ్నే ఈనాడు కూడా ఉంది. యేసుప్రభు వారు ఎవరు, యేసుప్రభు వారి యొక్క జన్మ ఎలాంటిది అంటే ఎవరికి అంతు చెక్కదు. ఎందుకంటే ఈయన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ప్రకారం ఆయన ఇవ్వబడిన పేరు ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడైతే కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. అంటే ఈయన మొదటివాడు కడపటివాడు. హీబ్రూ లాంగ్వేజ్లో అల్ఫా ఓమేగా అంటే మొదటి ఏదైనా ఉందంటే అది నేనే, చివరి ఏదైనా ఉందంటే అది నేనే. కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకుంటారు? ఏదో బిగినింగ్ అంటే పట్టుకుంటారు, లేదా లాస్ట్ అంటే పట్టుకుంటారు, కానీ మొదటి నుండి లాస్ట్ వరకు. అందుకని మోషే ఫరో దగ్గరికి వెళ్ళేటప్పుడు యెహోవా ఎవరు అని అడిగితే మేము చెప్పాలంటే నేను ఉన్నవాడను అనువాడని చెప్పాను. అంటే ఇంకా నాకు నా పేరుకి ఆయనకు అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు నిన్న నేడు అక్కడ యాకోబు సంతతి నేను మలాకి 1:6 చదవండి. అక్కడ ఒక మాట ఉంది. ఏమంటారు? ఒక్క నిమిషమా. మలాకి ఏమన్నాడు? 3:6 క్షమించండి. యెహోవానైన మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతి వారైన మీరు అంటే నేను మార్పు చెందను. ఏప్రిల్ 13లో ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం వచనము 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. ఆయన మార్పు చెందాడు. మార్పు చెందాడు అనుకోండి. ఇప్పుడు ఈ సాంగ్ బుక్ ఉంది, ఇది కొన్ని రోజుల తర్వాత పాత పడిపోతుంది. దీని ప్లేస్లో ఇంకో బుక్ తెచ్చాము, ఇది కొత్తది అంటాం కదా. ఇది పాతది అవ్వలే. ఎన్ని సంవత్సరాలకి పాతది అవ్వదు కొత్తది రావడానికి. సరే ఎన్ని సంవత్సరాలకి క్రొత్తది అనుకుంటే లేదు, పాతదే.
ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన అల్ఫా ఓ మేఘా, ఆయన మొదటివాడు కడపటివాడు. అందుకని ఆయన జన్మ ఎవరికి అర్థం కాదు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజలకు ఆయన జన్మను గురించిన కొన్ని సూచనలు, సాదృశ్యాలు, సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు కనుక అది మనకు తెలుస్తా ఉంది. రండి, ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండం పుస్తకం ప్రభుని ఆరాధించడానికి చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. శూన్యంలో ఒక సంచరించే దేవుడు సృష్టికర్త ప్రభు ఆత్మ. ఇక్కడ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల జన్మించబడ్డాడని చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనే సృష్టికర్త. సృష్టిలో ఉన్నవాడు అల్లాడుతున్నటువంటి జనాల మధ్యన, జనముల మధ్యన, మనుషుల మధ్యన, చీకటి మధ్యన సంచరించి వెలిగించే దేవుడై ఉంటున్నాడు. యేసు ప్రభు యొక్క జన్మ అది ఒక గొప్ప వెలుగుతో కూడింది. అది సృష్టికి మూలమైన వెలుగు. మధ్యలో వెలిగించే వెలుగులైతే మనకు అర్థమవుతుంది. ఈ ట్యూబ్ లైట్ అని, సామాన్యమైన బల్బ్ అని, ఎల్ఈడి అని, ఇట్లా మనకు తెలుస్తుంది. కానీ ఇది బిగినింగ్. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది అనే సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు రాసిన కారణం ఏంటంటే ఆయన బిగినింగ్, సృష్టికర్త అని దేవుడు. కాబట్టి సృష్టికర్తని ఆయన జన్మను ఏమని వదిలేస్తాం? సృష్టికర్తగానే ఆరాధించాలి, ఇంకంతే, వేరే లేదు. భూమి ఆకాశమే కాదు, నిన్ను నన్ను సృజించిన వాడు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు ఏదో మొన్న 2025 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో జన్మించినటువంటి వాడు కానే కాడు. కానీ ఆయన ముందున్నవాడు, ఆయన మొదటివాడు, ఆయన సృష్టికర్త, ఆయన వెలుగైన దేవుడు. మనం వెలిగించడానికి లోకంలో ముందుగా ఉన్న దేవుడిని ఆరాధిస్తున్నాం. ఆ దేవుడు ఒక శిశువుగా జన్మించాడు. అది క్రిస్మస్. రెండవది చూడండి, దయచేసి వచనము ఆదికాండ పుస్తకం 6వ అధ్యాయం. ఆదికాండ పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. ఆయనను వారి దినములు 120 ఏళ్లకును దేవుని ఆత్మ జడ్జ్ చేసింది ఏంటంటే పద్దాక వీళ్ళతో వాదించొద్దు, ఒక డిసైడ్ చేద్దాం, వాడికి రోజులు నిర్ణయిద్దాం. అంటే ఆత్మ ద్వారా జన్మించినటువంటి ప్రభువే మనకు ఒక రోజులు నిర్ణయించాడు. వాళ్ళు 120 రోజులు, 120 ఆ దినాలు, 120 సంవత్సరాలు ఉన్నాడు. కానీ మన డేస్ను, మనకు ఒక రోజులను నిర్ణయించిన దేవుడు జన్మించాడు. అందుకని ప్రపంచంలో ప్రతి మానవుడి ముందు ఆయన ఉంటాడు క్రీస్తు శకం. అంతకుముందు అయితే క్రీస్తు. కాబట్టి మన డేస్ని, మన రోజుల్ని, మన దినాల్ని, మన సంఖ్యల్ని నిర్మించినటువంటి దేవుడు శిశువుగా జన్మించాడు. ఈనాడు ప్రపంచం అంతా క్యాలెండర్ ఉందంటే ప్రపంచం అంతా ఆయన ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం. ఆయన పుట్టాడు, ఆయన వచ్చాడు, ఆయన లోకాన్ని ప్రేమించాడు అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాడు. అందుకనే ఆయన ఒక జడ్జ్ చేశాడు ఏంటంటే మానవుడికి కొన్ని రోజులు నిర్ణయిస్తే చాలు. అంటే ఏంటి? మానవుడు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పుట్టి చచ్చిపోవాలంటే నేను మాత్రం యుగ యుగాలు. అది సగటు. నా దినానికి అంతం లేదు, నా సంవత్సరానికి ముగింపు లేదు, నా యుగానికి అంతం లేదు. కానీ మానవుడికి మాత్రము అదాక లేదంటే ఇడొచ్చి నాకు ఇంకో 2 సంవత్సరాలకు అంతం అంటాడు. ఆనాడు తెలియగలవాడు కాబట్టి ఏంటంటే మరి 70-100 సంవత్సరాలు కాదు, ఇంకొక 100 సంవత్సరాలు పెంచొచ్చాను. వదలదు, నీకు ఒక పర్టికులర్ పీరియడ్ లేదు. సో మన దేవుడు పుట్టినప్పుడే మనకి పుట్టిన రోజులను చనిపోవలసిన రోజులు నిర్మించినటువంటి వాడు. నీకు ఏమని చెప్పగలరు ఆయన పుట్టినరు? కాబట్టి ఒక వ్యక్తి ఒక వయసులో ఉన్నాడంటే ఆయన ముందు ఆయన రోజు నిర్ణయించిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి
జన్మించాడనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నది. రెండవది, కాబట్టి మొట్టమొదట సృష్టికర్త అయిన దేవుని ఆరాధిస్తున్నాం. రెండవది, మన రోజులు నిర్ణయించినటువంటి దేవుని ఆరాధిస్తా ఉన్నాం. మూడవదిగా రండి, నిర్గమాకాండ పుస్తకం 31వ అధ్యాయం. నిర్గమాకాండ పుస్తకం 31వ అధ్యాయము 3-5 వచనాలు మధ్య కలిసి ఉంటాయి. విచిత్రమైన పనులను బంగారుతోను వెండితోను ఏతడితోను పని చేయుటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధమైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వారికి కలిగినట్లు వారిని దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. బెసలేలు గురించి రాస్తూ, నేను ఒక నిర్మాణకుడిని. బెసలేలు కర్రతో చెక్కతో బంగారంతో వెండితో వీటన్నిటితో పనులు చేస్తాను. అంటే నీకు పనులు నేర్పించిన వాడని, నీకు ఒక నిర్మాణకుడిని, నీకు ఒక ఆర్కిటెక్టర్. నేను ఒక ఆర్కిటెక్ట్ అంటే మొత్తం స్ట్రక్చర్ అంతా సిద్ధం చేయటం. ఇక్కడ బెసలేల్ని నేను నా ఆత్మతో దాన్ని నింపాను. ఇంకా కొంచెం కిందకు వస్తే ద్వితీయోపదేశకాండ పుస్తకం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ పుస్తకం 34వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం. యెహోషువ గురించి రాస్తూ ఆ మాట అంటాడు. వచనము 9. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. కాబట్టి చాలండి, జ్ఞానాత్మపూర్ణుడాయను. యెహోషువకు నాయకత్వం ఇచ్చిన, బెసలేలకు చక్కెర పని నేర్పించిన నేనే ఇచ్చాను. ఇప్పుడు ఇంత మంచి ఇల్లు కడుతున్నారు, ఇంత మంచి బిల్డింగ్లు కడుతున్నారంటే నేను నిర్మాణకుడిని. నాకు తెలుసు బంగారాన్ని ఎంతసేపు కాల్చాలి, ఎంతసేపులో వంగదీయాలి, చెక్కని ఏ పరిమాణంలో కొయ్యాలి, ఏ పరిమాణంలో దానికి మేకులు కొట్టాలి. వెండి బంగారము ఇత్తడి ఇనుము రత్నాలు కర్ర సమస్తమైన పనులు చేయటకు జ్ఞానాత్మతో నింపి. అంటే మన ప్రభు మన కొరకు పుట్టిన ఉద్దేశం ఏంటంటే మనం ఒక మంచి ఆర్కిటెక్ట్గా ఈ లోకంలో జీవింప చేయడానికి. నిర్మాణకుడైనటువంటి దేవుడు మనం నిర్మించేవారుగా చేయడానికి. అదే అన్నాడు అపోస్తలుడైన పౌలు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. అంటే నాకు తెలుసు నా ప్రభు నాకు ఆ జ్ఞానం ఆత్మ వివేచన ఇచ్చాడు. సో యేసు ప్రభు యొక్క జన్మలో సమస్తమైన నిర్మాణం ఉంది. యేసు ప్రభు యొక్క జన్మలో సమస్తమైన మన రోజులు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జన్మలో సృష్టి యావత్తు, అందులో నేను మనం కూడా ఉన్నాం. అందుకే ఆయన జన్మించాడు. యేసు ప్రభు గారు ఎందుకు పెట్టాడని చాలాసార్లు ఏదో పశువుల పక్కన పుట్టాడని సింపుల్గా ఉండే దానికంటే ఆయన ఒక గొప్ప నిర్మాణకుడిగా నిర్మించి రూపించి, అది అంటాడు 139, నా జనన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యములు కలుగుతుంది. ఆశ్చర్యం కలుగుతుందంట. తల్లి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదుగును నీ వెలుగవు అంటాడు ప్రసంగి. అంటే మన ఎముకలు ఎదిగే రీతి తెలవద్దు, మన నిర్మించిన నిర్మాణం ఎవరికి తెలవదు. ఈ హాస్పిటల్లో నర్సులు డాక్టర్లు ఎప్పుడు చూస్తారమ్మా, బిడ్డంతా కూడా కొంచెం ఫార్మేషన్లోకి వచ్చిన తర్వాత ఆ ఫస్ట్ డ్రాప్ ఉన్నప్పుడు అడిగారు తెలుసా, ఆ ఫస్ట్గా ఆ హోమ్లోకి వచ్చిన ఆ రోజు తెలుసా అండి తెలవదు. కొంచెం రోజు 3వ నెల 4 అప్పుడు చెప్తారు. అంతేగాని ఆ ఫస్ట్ డే ఎవరికైనా తెలుస్తుందండి. ఇన్నో రోజులు నీ గర్భంలో పెట్టడం అయిందని అంటారు. ఉద్యోగంగా చెప్తారు అంతవరకు. డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పలేదు. 9 నెలలండి, 4-5 రోజులు, 6 రోజులు, 3 రోజులు అంటే చెప్తారా? అంటే పర్టికులర్గా మీకు ఎట్లాగా చెప్తారా? చెప్పలేదు. ఎందుకంటే ఆ సీన్ పడింది తెలవదు,
ఆ స్త్రీలు బయటకు వచ్చేది కూడా. సో అలాంటి ఆర్కిటెక్చర్ ఒక గాడ్ అనమాట. కాబట్టి అందుకని ఆయన నిర్మించాడు, రూపించాడు, శిల్పిగా మన కొరకు చిత్రకారునిగా చేయబడతా వచ్చాడు. శిల్పి చేతిలో శిలలు కదా, శిల్పి చేతిలో శిలలు మనం. అందుకని పుట్టేంత వరకు వాళ్ళ అమ్మ మొక్క తెలవదు, వాళ్ళ మొక్క తెలవదు. పుట్టిన ఆయన అమ్మలాగే ఉంటుంది. అప్పుడు అలా సరే అంటే దాని సంగతి ఆయనకి తెలుసు, ఆయన ఇచ్చాడు రూపం. కొన్నిసార్లు అంటారు ఇంత నల్లగా పుట్టాడు, అమ్మ నాన్న ఎవరు కాదే అంటారు. అది ఎక్కడో తరతరాల్లో వచ్చిండొచ్చు. ఎంత ఎలాగా పుట్టి ఎక్కడో చెట్టు ఎక్కడో. కాబట్టి ఇదంతా దేవుని యొక్క సంకల్పం. కాబట్టి యేసు ప్రభు యొక్క జన్మ మన నిర్మాణానికి మూలమైన సంగతిని జ్ఞాపకం చేయబడింది. అందుకని ఆత్మతో ఆయన జన్మించాడు, ఆత్మ పూర్ణిగా అని చేస్తున్నాడు. అతని మీద ఆత్మ సంపూర్ణతను ఇస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేయబడుతుంది. ఇది తర్వాత రండి నిర్గమాకాండ పుస్తకం 29వ అధ్యాయం. పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఉన్నాయి. వాటిని కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారికి ఉంటున్నాం. 29వ అధ్యాయం 5వ వచనం. ఆ వస్త్రము తీసుకొని తీసుకొని చొక్కాయిని ఏఫోదు నిలువుటంగిని ఏఫోదు పథకమును ఆరోనుకు ధరింపజేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి పెట్టి అభిషేక తైలము తీసుకొని అతన్ని అభిషేకించవలెను. అభిషేక తైలం. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. వచనము 13. సమూయేలు తైలపు కొమ్మను తీసి వారి సహోదరుల వారికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా ఆత్మ అభిషేకం. అందుకనే యేసు వారు బాప్తిసం పొందినప్పుడు సముద్రంలో యోర్దాను నదిని బయటకు వచ్చినప్పటికీ పావురము ఆత్మదేవుడు ఆయన మీదకి వచ్చి పావురం అని వచ్చి ఏమన్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను. కాబట్టి అభిషేకింపబడినది, అభిషేక తైలముతో కూడినది ప్రభు యొక్క జన్మ ఉంది. అందుకనైనా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించను. అంటే ఈ అభిషేకాన్ని, ఈ ధైర్యాన్ని ఈ లోకంలో ఎవరు వర్ణించలేడు, కొలవలేడు అన్నాడుగా యోహాను సువార్త 3వ అధ్యాయంలో. వాడు కొలలేని. చూడండి దయచేసి ఆ మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం. పంపబడిన వాడు కొలతలేని ఆత్మ కలిగిన వాడు అంటూ యోహాను సువార్త 3వ అధ్యాయము వచనము 11 ఆత్మ కలిగిన వాడు కనుక అతను దేవుని మాటలు పలుకుతాడు. మూడవ అధ్యాయంలో ప్రభు అమాట అంటారు. కొలతలేని ఆత్మ కలిగిన వాడు కనుక అతడు కాబట్టి ప్రభు కొలతలేని ఆత్మ. సో కాబట్టి ఇక్కడ ప్రభు అంటాడంటే అతడు 33-34 వచ్చినారు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాట మొదలుగా ఏదైనా
దేవుడు తాను పంపిన వారికి కొరత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును, కొరత లేని ఆత్మ. కాబట్టి దేవుడు కొరత లేనివాడు, మితి లేనివాడు. అందుకనే ఈ కొరతను ఏ కొరతలో కొలిసి అయినా జన్మ ఇట్లాగా ఉంటుందని ఎవరు చెప్పలేడు. ఆత్మ ద్వారా జన్మించిన వాడు కొరత లేనివాడు. 3 గజాలు ఉంటాడు, లేకపోతే 250 గ్రాములు బరువు అంటాడు, ఇట్లా ఏమి లేదుగా. కొరత లేని ఆత్మ కలిగిన వాడు. అందుకని అభిషేకం అనేది కొరత లేనిది. యేసు ప్రభు ఆయన అభిషేకం అలాంటిది. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నానని పరిశుద్ధాత్మ పావురం వలె దిగి వచ్చి పలుకుట అందరూ విన్నారు. ఈయన అభిషేకించేది నా ప్రియకుమారుడు. కాబట్టి అదేనమాట. అందుకనే అక్కడ అహరోనుకైనా అభిషేక తైలంతో కానీ, దావీదును కానీ, ప్రభు యేసుక్రీస్తు వారిని కానీ అభిషేకంతో కారణం ఏంటంటే ఈ అభిషేక తైలం ఇది. అందుకని ఈ తైలాన్ని యేసు ప్రభు వారి శిష్యులుగా అంటే ఎవరికైనా మీరు రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు నూనె రాసి వాళ్ళ కొరకు నూనెగా మార్చబడింది. సో అది అభిషేకం, అది తైలం. అక్కడ కూడా యేసు ప్రభు వారి యొక్క జన్మ ఉంది. రోగి దగ్గరికి వెళ్ళి నూనెతో ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడికి యేసు ప్రభు యొక్క జన్మ వస్తుంది. కాబట్టి ఇలాంటి దేవుడు మన దేవుడు, అభిషేకింపబడినటువంటి దేవుడు, నిర్మాణకుడైనటువంటి మన దేవుడు, మన దినాలన్నింటినీ ఖచ్చితంగా సూచించినటువంటి దేవుడు మన దేవుడు, మన సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు మన దేవుడు. కనుక ఆయన ఆరాధిస్తాము. చివరిగా ఇంకోటి చెప్పి ముగిస్తాము. రండి, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథ పుస్తకం 13వ అధ్యాయము 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయేలుకును మధ్యనున్న మహనేదారులో అతన్ని రేపుటకు. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా ఆయన జన్మించడంలో కారణం ఏంటంటే ఆయన తనకు అప్పగింపబడిన పనిని కంప్లీట్ చేయడానికి, రేపడానికి. మహాదేవులోను ఏస్తాయిలో చర్యలోను ఎస్తాలోను ఉన్న మహాదేవులో రేపుటకు అతన్ని మొదలుపెట్టాను యెహోవా ఆత్మ. కాబట్టి ఇది దేవుని పని అనేది ఆరంభమే, ముగింపు మాత్రము కాదు. ఎందుకంటే యేసు వారు శిలువలో మాత్రమే ముగించారు. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా నెరవేర్చడాన్ని సంపూర్తి చేస్తాను. కాబట్టి ఇది శిలువ ద్వారా జరిగే కార్యం. యేసు యొక్క జన్మ ఓ పెద్ద పని కొరకు, రక్షణ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, ఆత్మీయమైన జీవితం నిత్యరాజ్యాన్ని సంసిద్ధపరచడానికి వచ్చిన జన్మ. అలాగే ఈ పని ఎవరు వర్ణిస్తారు? పరలోక పని అంటే ఎవరికైనా అర్థం అవుతుందా? లేక పరలోక పనిలో మేము అందరం బైబిల్ తీసుకోవాలంటే ఏ పని మాకు అర్థం కావట్లేదండి. ప్రపంచానికి అర్థం కానిటువంటి కార్యం ఇది. రాజ్యం నిర్మాణపు పని, రాజ్యాన్ని కట్టే పని, పరలోకం కొరకు సిద్ధపరచే పని, అది ఆయన జన్మ. అందుకని పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఆమె చేపట్టడంలో కారణం ఏంటంటే ఓ గొప్పదైనటువంటి పని కొరకు, నీతిత్వం కలిగే తన ప్రజలు సమకూర్చుకోవడం కొరకు, శిలువలో మరణించడానికి, రక్తమును చిందించడానికి, పనిని సంపూర్తి చేయడానికి సృష్టికర్తగా పని ఆరంభించాడు. సృష్టి కార్యాన్ని సంపూర్ణము శిలువ ద్వారా జరిగించాడు. కాబట్టి ఇలాంటి దేవుని ఏమని వర్ణిస్తాము? పశువుల తొట్లో పుట్టినా, కాకలో ఉండినా, లేక గర్భవతిగా ఆమె భరించినా, ఇదంతా నీ కోసం, నా కోసమే, మన కోసమే. కాబట్టి మన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన మనకు ముందున్నవాడు, వెనుకున్నవాడు, మనతో ఉన్నవాడు, మనకు తోడుగా ఉన్నవాడు, మన ఇమ్మానుయేలు దేవుని మనము ఆరాధిస్తా ఉన్నాం. కాబట్టి యేసు యొక్క జన్మ ఇలాంటి పాత నిబంధన కాలంలో అభిషేక తైలముగా, ఆత్మ సంబంధమైన పనిగా, కట్టడముగా, నిర్మాణంగా మన మధ్యకి తీసుకుంటున్నాడు. మనం ఆయన ఆరాధించి స్తుతిద్దాం. రెండు వాక్య ప్రేగులు వచ్చే ప్రభుత్వం స్తుతిద్దాం. ఆ ఆరాధన ముందు వేడే ముందు ఆ పాట పాడదాం. 94
జోస్ వెళ్ళారు మంచి నిలబడి పాడదాం.